గొప్పతనాన్ని గురించి కీర్తనాకారుడు మాట్లాడటం మనం చూస్తున్నాం. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అనేటువంటి గొప్ప మాట. ఆయన సన్నిధిలో నివాసమును గురించినటువంటి మాటలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన బలిపీఠం దగ్గరే పిచ్చుకలు, అలాగే ఆయన సన్నిధిలోనే కొన్ని పక్షులకు కూడా ఆశ్రయ స్థానం కలిగి ఉండడం అనే విషయాలు, అంటే ఆయన సన్నిధిలో ఆశీర్వాదం ఉన్నది అనేది ఈ వాక్యం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. మనం ఎక్కడుంటే సేఫ్ గా ఉంటాము అంటే దేవుడి సన్నిధిలో ఉండాలి, ఆయన రెక్కల నీడలో ఉండాలి. మనుషులు కోరుకోవాలి, నేను ఆయన సన్నిధిలో ఉండాలి, నేను ఆయనతో ఉండాలి అనేది మనుషుల్లో కోరికలు రావాలి. మనుషులకి ఎలాంటి కోరికలు ఉంటాయంటే, అందరూ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నేను బాగా రిచ్ గా ఉండాలి, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి అని కోరుకుంటున్నారు. మంచిదే, డెవలప్ అవ్వాలని అందరూ కోరుకుంటారు. కానీ దేవునిలో లేకుండా నువ్వు ఎంత ఎత్తినా ప్రయోజనం ఏముంది? నా కదా ఇటీవల చూశాను, ఇరాక్ అధ్యక్షుడు పాపం 2 మినిస్టర్లు ఆ దేశాలకు వాళ్ళు మేజర్, వాళ్ళిద్దరే వెళ్ళిపోతున్నారు హెలికాప్టర్ లో. సడన్ గా హెలికాప్టర్ అనేది కూలిపోయింది. ఇక చేసేదేమో, మనిషి ప్రాణం అనేది చాలా అల్పమైనది. ఈ అల్పమైనటువంటి ఈ జీవిత కాలంలో ప్రతి ఒక్కరు దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన్ని దేవునిగా అంగీకరించి వెళ్తా ఉన్నాం అనుకో, ఆయనలో విశ్వాసం నుంచి చనిపోయాడు అనుకోండి ఎవరైనా, బాధ అనేది కేవలం ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఈ దేహ సంబంధమైనటువంటి బాధలే ఉంటాయి. అయితే ఆత్మీయంగా వ్యక్తి దేవునితో ఉంటాడు, దేవుని బిడ్డలతో ఉంటాడు కాబట్టి సంతోషంగా ఉంటాడు. కానీ చాలా మందికి నేను ప్రతి వారం చెప్పే మాట, లోకము దాని ఆశలు, ఈ రెండింటికి మన బిగ్ బాబుల్లాగా బాండింగ్ చేసుకుంటా ఉంటారు అన్నమాట. అతుక్కుపోయి ఉంటది, అతుక్కుపోతే అది పబ్లికమ్స్ ఆ బిగ్ బాబుల్ని తొక్కామనుకో, తిని పడేసినాయో లేకపోతే వాటిని తొక్కితే ఇంకా చెప్పు కట్టుకుందంటే ఇల్లు మొత్తం అయినట్టే. అంతా ఇది కానీ ఉన్న చెప్పుకు మాత్రం అది వదలదు. లోకం అలాంటిది, లోక సంబంధమైనటువంటి వ్యామోహాలు అలాంటి వాటికి ఎవరైతే కరెక్ట్ గా ఉంటారో, ఎవరైతే వాటిని అంటుకొని ఉంటారో వాళ్ళు ఎప్పుడు ముందుకు వెళ్ళలేరు. ఎవరు వెళ్ళలేదు. అది నేనా నువ్వా ఎవరనేది ఇక్కడ కాదు, అందరూ ఎవరు అతీతులు కాదు. అందువల్ల బైబిల్ చెప్తుంది, ఈ లోక నటన గతించుచున్నది, సమయం చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రీస్తులో యథార్థంగా జీవిస్తూ ముందుకెళ్ళాలి, యథార్థంగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవునికి సమీపంగా ఉండాలి, ఆయన వాక్యాన్ని చదువుతూ దాన్ని నేర్చుకుంటూ విశ్వాసంలో ఎదగాలి. కొంతమందికి ఇవి తక్కువ, మిగతా ఆరాటాలు ఎక్కువ ఉంటా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఏదైనా దేవుని తర్వాతే. అలా కాదని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే గుర్తుపెట్టుకోవాలి, నీ భక్తి అంతా కేవలం నటన మాత్రమే. దేవునికి మొదటి ప్రాధాన్యత లేకపోతే నువ్వు చేసే భక్తి వ్యర్థము. నీ మనసు దేని మీద ఉంది? దేవుని మీద ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ ఆయనే, ఇంకా మిగతా అన్ని తర్వాత. మొదట దేవుడు, తర్వాతే ఏదైనా. ఇది ఒకవేళ నీ ఉద్దేశం కాకపోతే ఇక ఎవరితో పని లేదు, ఇంక అయిపోయినట్టే. అది ఒక వేషధారణ కిందే వస్తుంది. మన హృదయం ఎంత యథార్థంగా ఉందో చూసుకున్నాం. కీర్తనకారుడు ఇప్పుడు మనం చూసాం కదా, యథార్థత గురించి మాట్లాడాడు, యథార్థవంతుల గురించి మాట్లాడాడు. ఆయన ఆవరణంలో ఉండాలన్నా కానీ 15వ కీర్తనలో కూడా ప్రభు ఒక మాట చెప్తాడు. 15వ కీర్తనలో మనం చూస్తే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడి ఎవడు? నీ పరిశుద్ధ పర్వతములో నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ప్రవర్తన లేకుండాలి, యథార్థత ఉండాలి. దేవుడికి తెలుసు, మనుషుల్ని మేనేజ్ చేయడం చాలా సులభం. అమ్మతోడు అయ్యతోడని భలే మేనేజ్ చేస్తారు కొంతమంది. ఇంకొంతమంది బైబిల్ పెట్టి బైబిల్ మీద వచ్చేసేపు అని అంటారు.
ఇవన్నీ కాదు, దేవుని దృష్టి యథార్థత మీద ఉంటుంది. బైబిల్లో మరో చోట ఉంటుంది, యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కన్ను లోకమంతటా సంచారం చేస్తా చూస్తుంటాడు దేవుడు. ఎవరు యథార్థంగా ఉంటారో వాళ్ళని బలపరచాలి, వాళ్ళు ఇంకా బలపరచాలని దేవుడు కోరుకుంటాం. యథార్థంగా ఉంటారు. ప్రభు సన్నిధిలో ఆయనకి ప్రాధాన్యత ఇస్తే ఆటోమేటిక్ గా లైఫ్ లో అన్ని చక్కబడతాయండి. ఆయనకి మొదటి స్థానం ఎవరైతే ఇస్తారో అన్ని బాగానే ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఆయనకి ప్రథమ స్థానం ఏమో, లేచానండి, నేను చక్కగా బైబిల్ చదివానండి, ప్రార్థన చేశానండి, వీటి మీద మైండ్ ఉండదు. అవి కావాలి ఇవి కావాలి కోరికలు మాత్రం కొండలంత ఉంటాయి. ప్రార్థన చేయరు, తలబాదుకుంటుంటారు. పిల్లలకు ఫీజు ఇప్పుడు ఎట్ట కట్టాలి, ఎంతమందికి, మరి వాళ్ళకి ఈ కొనాలి, అవి చేయాలి ఈ చేయాలని తలబాదుకుంటా ఉంటాం. ఆ బాదుకునేది ఏదో ప్రభు సన్నిధిలోకి వెళ్ళి నీ భారాన్ని ప్రభు దగ్గర పెట్టవచ్చుగా, అవి పెట్టడం. మనం ప్రేమిస్తున్నప్పుడు పిల్లల్ని వారి కొరకు ప్రార్థన చేయాలి. మన కోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు ప్రవచనాలు అవుతాయి. దేవుడు వాటన్నిటిని ఫలింపజేస్తాడు. వాటిని మనం కలిగి ఉండాలి. అలా కాకుండా ఉంటే ప్రయోజనం ఏమిటి? అందువల్ల ప్రతి ఒక్కరు కూడా యథార్థముగా దేవుని సన్నిధిలో ప్రభువుకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళాలి. మీరు ప్రాధాన్యత ఇస్తున్నారా? దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారా? ఆదివారపు ఆరాధనలకు ప్రాధాన్యత ఇస్తున్నారా? ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వటం అంటే ఆదివారం వచ్చి అటెండెన్స్ చేయించుకోవడం పోవడం కాదు. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, ఆయన స్తుతించాలి, ఆయన వాక్యం వినాలి, వాక్యాన్ని నేను నేర్చుకోవాలి, వాక్య ప్రకారం నేను జీవించాలి. ఈ మనసు ఉండాలి. కొంతమంది కాలక్రమేణా అది కనపడడం వల్ల కుదిరితే ఆరాధనకి వెళ్ళడం, లేకపోతే లేదు. అదేంటి, చిన్నపిల్లలు అనుకోండి, ఏదో చెబుతాం, వాక్యం నేర్చుకుంటూ ఎదిగిన తర్వాత కూడా చాలా మంది చర్చిని ఒక ఆప్షన్ గా పెట్టుకుంటున్నారు. కుదిరితే చర్చికి వెళ్ళడం, లేకపోతే బజార్లో తిరుగుతూ ఉంటారు. ఎందుకు అర్థం? అలాంటి వాళ్ళకి ఏదైనా అయితే పాస్టర్ గారు మాత్రం మొదట అడిగేయాలి, కానీ ప్రార్థనకు రాపోయినా కానీ నువ్వు ఉన్నది దేనికి, పాస్టర్ గారు ఉన్నది దేనికి, ప్రార్థన చేయడానికా లేదా, చర్చికి వచ్చినా రాపోయినా చేయాలా లేదా, మనం బజార్లో పడి తిరిగినా చేయాలా లేదా, ఏమైనా చేయాలి, తప్పదు, చేస్తారో చేయాలి. వాళ్ళ ప్రయోజనం ఏముండదు. ఎంత డాక్టర్ తెలిసినోడైనా రోగాన్ని మొదలు పెట్టుకుంటే ఇంటికి వచ్చి ఇంజక్షన్ వేయగా తగ్గిపోద్దా? డాక్టర్ మనోడే, రోగం మాయమైపోద్దా? చేయాల్సింది చేస్తేనే కదా. ఆయనైనా ఆపరేషన్ చేయాలి, లేదా ప్రాబ్లం ఏంటో అది పోయేటట్టు చేయాలి. ఊరక డాక్టర్ వచ్చి చేతులు పట్టుకొని తగ్గిపోతుంది అమ్మా ఏం కాదులే అంటే అవుతుందా? అవదు, మందు పడాలి. అలాగే వ్యక్తి జీవితంలో దేవునికి విరోధమైన పోతే తప్ప ఎవరు ప్రార్థన చేసినా కలిసి వచ్చేది ఏముండదు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఓన్లీ కత్తర్ అనమాట, రిబ్బన్ కటింగ్. మీరు ముందుండండి, నా ప్రార్థన చేయండి, ఇల్లు కట్టుకుంటున్నాం చేస్తారు. ఆయన ప్రార్థన చేసి అవతలకి వెళ్తాడు, 1000 కొబ్బరికాయలు కొట్టుకుంటారు. మరి అదేందో నాకు అసలు ఈ కొబ్బరికాయలు కొట్టే సంస్కృతి క్రిస్టియానిటీ లేదో నాకు అసలు అర్థమే కాదు. ప్రయోజనం ఏముండదు దానివల్ల, నష్టం ఏమన్నా ఉంటుందా అని అంటే ఇంకొంతమంది అంటారు, నేను దేవుడిని తెలుసుకొని కొడుతున్నానండి అంటారు. నన్ను తెలుసుకొని కొట్టండి, అదే ఏముండదు, దానివల్ల ప్రయోజనం ఏముండదు. అంటే లోక సంబంధం మిక్స్ చేసుకుంటా ఉంటారు అనుకో. లేకపోతే ఇంకా ఏమో అంటే స్టార్టింగ్ వరకు దేవుడు ఉండాలి, స్టార్టింగ్ ఏదో పాస్టర్ గారు ఉండాలి, స్టార్టింగ్ ఏదో దేవుని మాటలే, ప్రయోజనం ఏముండదు. కావాల్సింది ఏంటంటే దేవుడే ఉండాలి, నీ ప్రయారిటీలో దేవుడు ఉండాలి, నీ జీవితంలో దేవుడు ఉండాలి, నీ ఆలోచనలో దేవుడు ఉండాలి. అప్పుడు జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, అప్పుడు ఆత్మీయంగా ఉండగలుగుతాం. దేవునితో ఎదిగేటువంటి ఆలోచనలు చేయాలి. ప్రార్థనకు వస్తాం కానీ దేవుళ్ళో ఎదగకుండా లోక సంబంధమైన ఇంకా అవి ఇవి ఏవో పెట్టుకుంటే గుర్తు పెట్టుకోండి, ఎవరు ఎప్పుడు ఉంటారో ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు. కాబట్టి ఒక ఆలోచనతో వెళ్ళాలి. అపోస్తలుడైన పౌలు అంటారు కదా, లోకంలో ఉన్నాం కాబట్టి మితంగా ఉండాలి లోకంలో, ఎందుకంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉండమో తెలియదు. కాబట్టి అనుభవించేవాడు ఈ లోకాన్ని మితమే. ఎంతవరకు అంటే మనం పరలోక సంబంధమైన వాళ్ళమనే ఆలోచన డెవలప్ అవ్వాలి అందరిలో. అది డెవలప్ అవుతుందా? ఇంకా లోక సంబంధమైన ఏవైనా ఎక్కడన్నా కట్టేసేసుకున్నారేమో గుర్తు చేసుకోండి.
కట్టేసుకొని దాంట్లోనే ఉండిపోతే మాత్రం ఏమీ రావు. ఎదగాలి. బైబిల్ చదువుతంలో ఇప్పుడు దాదాపు 6 నెలలకు వచ్చాం. ఈ సంవత్సరంలో బైబిల్ చదవటం ప్రారంభించి సగం అన్నా అయిందా? చదువు వచ్చిందండి. చదువు రాను చేస్తాను. నాకు అసలు అక్షరం ఒక రాదండి. నేను అక్షరాలను కూడా గుర్తుపట్టను. నా తెలియదన్నా లేదంటే యథార్థం చేయొద్దండి. చేస్తున్నాం ఏమన్నాం అంటే వాళ్ళకి వినాయకు ఒకటి ఉంటాం. అమ్మమ్మకి తప్ప చర్చిలో అందరికీ బైబిల్ చదవటం వచ్చు, అక్షరాలను గుర్తుపట్టడం వచ్చు. చిన్న చిన్నగానే గుణించుకొని వేగంగా చదవకపోయినా కానీ చిన్నగానే చదవగలుగుతారు. ఓకేనా? మరి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో 6 నెలలు అంటే దాదాపుగా ఒక 200 రోజులు వేసుకోండి, లేదా ఒక 150 రోజులు వేసుకోండి. 5 నెలలు వేసుకున్నాం కూడా. ఈ 150 రోజుల్లో రోజుకు ఒక అధ్యాయం చదివామనుకోండి. రోజుకి ఒక అధ్యాయం చదివితే 150 అధ్యాయాలు అయిపోతాయి. ఎన్ని అవుతాయి? రోజుకు 3 ఇడ్లీలు తింటే 150 రోజులు ఎన్ని ఇడ్లీలు తింటావు? ఎన్ని కిలోలు తిన్నారు బియ్యం ఇంట్లో? అయిపోతల్లా? బియ్యం అయిపోతల్లా? ఎన్ని గుడ్లు తింటాము? తినే దగ్గర తగ్గట్లా, తింటున్నాం, పట్టలు పెరుగుతూనే ఉన్నాయి. తగ్గడంలా తినటానికి బాగానే ముందుంటున్నాం, మంచిదే. మరి బతకాలిగా, తినకపోతే కుదురుద్దా? తినాలి కదా, తప్పదు కదా, తినాలి. తప్పేం లేదు, తింటా ఉంటాం. అయితే అవి భౌతికంగా శరీరాన్ని బాగానే పోషిస్తున్నాం. ఆకలవుతుందంటాం, ఇంకా స్పెషల్ ఫుడ్, పెళ్లిళ్ళు, చచ్చిపోయిన దినాలకు కూడా అంతా బిర్యానీ పెడుతున్నారుగా. చచ్చిపోయాడన్న బాధ ఒక్కడికి లేదు. ఎక్కడికే గ్రాండ్ గా ఎక్కడ చూసినా తినడం 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 ఈ శరీరానికి బాగానే ఉంది. ఆత్మీయంగా కూడా నా ఆత్మను నేను పోషిస్తున్నాను. ఎలా? వాక్యం ద్వారా. వాక్యం చదువుట ద్వారా నా ఆత్మీయ జీవితం ఎదుగుదల. ఆత్మీయంగా చదువుతున్నామా, ఎదుగుతున్నామా? చదవాలంటే ఎవరో ఏం చెప్పిందో వినడం కాదు. ఇక్కడ మనం బైబిల్ని చదువుతున్నామా, చదివి ఆత్మీయంగా మనమేమైనా నేర్చుకుంటున్నామా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు 150 రోజులకి ఎన్ని అధ్యాయాలు వస్తాయి? ఒక్కొక్క అధ్యాయం వేసుకుంటే ఎన్ని వస్తాయా? 150 వస్తాం. 2 చదివితే, రోజుకు 2 అధ్యాయాలు చదివితే 300 అధ్యాయాలు వస్తాయి. ఎంత లెక్కేసినా కూడా కొత్త నిబంధన నేను ఒకసారి నాకు మొత్తం ఇవన్నీ చూస్తే ఒక 20, 30, 50, 70, 100, 130 మొత్తం 200 అధ్యాయాలు కూడా కనపట్లేదు నాకు. కొత్త నిబంధన మొత్తం చూసినా కూడా. అంటే కొత్త నిబంధన మొత్తం కనీసం చిన్నగా చదవటం మొదలు పెడితే 6 నెలలు అయిపోద్ది. కొంచెం శ్రద్ధగా చదివితే 3 నెలలు అయిపోద్ది. ఇంకా ఏముంది అని తెలుసుకుంటే ఇంకా తొందరగా అయిపోద్ది. అంత మాత్రం ఏదో చదవమన్నాళ్ళని దూకులు ఏదో చదివి పెన్నుతో గీతలకు పెట్టి చేత చదివినట్టుగా మనకు అర్థమయ్యే విధానంలో, అది 3 నెలలు పట్టినాయి, 6 నెలలు పట్టినాయి, నెల పట్టినాయి, మనకు అర్థమయ్యే విధానంలో మనం చదవాలి. మరి ఎక్కడ దాకా వచ్చింది? అమ్మమ్మను వదిలేద్దాం, మిగతా వాళ్ళ సంగతి చెప్పండి. నేను రోజు బైబిల్ అండి, అసలు నేను బైబిల్ చదవకుండా ఉండను, నేను రోజు ఖచ్చితంగా బైబిల్ చదువుతాను అన్నది చేయొస్తాను, యథార్థం చేస్తాను. ఎందుకు లేనిపోయిన చేయెత్తితే సమస్య లేనంటారా? నిజంగా రోజు బైబిల్ చదువుతున్నారా? అర్థమైపోతుంది. బైబిల్ చదివితే ఆ వాక్యం మనలోనికి వస్తుంది. కనీసం దాని ప్రకారం జీవించడానికి ప్రేరణ వస్తుంది. మన ప్రార్థన మారిపోద్ది, మన ఆలోచనలు మారుతాయి. వాక్యము నిన్ను పాపానికి దూరంగా ఉంచుతుంది. వాక్యం ఏం చేస్తుంది? బైబిల్ నిన్ను పాపానికి దూరంగా ఉంచుతుంది. బైబిల్ ఆడుంది, బైబిల్ ఉందా? కొంతమందికి అసలు బైబిల్ ఆదివారం తప్ప మిగతాప్పుడు అసలు కదిలించదు. మహానుభావులు వీళ్ళంతా బైబిల్ చెక్కు చదవంత పొట్టు చీరలాగా ఉంటుంది. కట్టుకున్నామా, ఇస్త్రీ చేసామా, మళ్ళీ బీరువాల్లో పెట్టామా, మళ్ళీ ఎప్పుడో పెళ్లి చీర లాంటిది బైబిల్ కొంతమందికి. ఇంకా ఆ రోజుకే, ఇక తర్వాత అది కదిలించరు. అలానే ఎవరికన్నా ఇస్తారా? ఇయ్యకూడదంట, ఇయ్యరు. పోనీ ఇంకా దేనికన్నా ఉపయోగిస్తారా? అదేం లేదు, అది అంతే.
ఒక మ్యూజియంలో ఉండాలన్నమాట. బైబిల్ కూడా మ్యూజియంలో పెట్టినట్టు పెడతారు కొంతమంది, చదవరు, అరిగిపోద్ది అన్నట్టుగా. ఆత్మీయంగా నువ్వేం ఎదగలేవు, ఆత్మీయంగా చచ్చిపోతావు. బైబిల్ చదవకుండా ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు, నీ వల్ల ప్రయోజనం ఏమీ లేదు దేవుడికి. ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయి దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలి అని అంటే ముఖం మీద పేడేస్తాడు ఏదో ఒక రోజున. బైబిల్లో రాయబడిన మాట, మీ ముఖముల మీద నేను పేడ వేయుదును అను. ఎందుకని పేడేస్తారు ముఖం మీద? చేసే క్రియలను బట్టి. నువ్వు దేవుని పక్కన పెట్టి దేవుని వాక్యానికి దూరముగా వెళ్తే సాధించేది ఏమీ ఉండదు. దేవునికి దగ్గరగా ఉండండి, దేవునితో అంటు కట్టబడి ఉండండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు కదా, నేను నిజమైన ద్రాక్షావళిని. మొత్తం పెట్టేట తిరుగుతున్నాం. నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు, నా యందు మీరు నిలిచి ఉండండి. నిలిచి ఉండాలి, నాతో మీరుండండి. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవరిలో నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును. బహుగా ఫలించును. బహుగా ఫలించాలంటే కనెక్షన్ ఉండాలి, నిలిచి ఉండాలి. ఇప్పుడు తీగ ఉంది, మల్లెతీగ ఉంది, ఈ చెట్టు ముందుతో వేరుతో సంబంధం లేకుండా కట్ చేసి పైన పెట్టి మల్లెపూలు రావాలి మల్లెపూలు రావాలని తెల్లారులు కూర్చొని నీళ్ళు వచ్చేస్తాయా? ఎందుకని? కనెక్షన్ లేదు. ఆ తీగ, అది తీగ, మల్లె తీగ, ఆ తీగలు అనేవి వాటిలో అటాచ్మెంట్ ఉంటేనే దానికి. అలాగనే మనం కూడా దేవుడితో అంటుకట్టబడి ఉంటే అప్పుడు ఫలిస్తాం. అంటుకట్టబడకుండా పక్కన ఒక కొమ్మలాగా వచ్చాడు పడుండి నేను ఫలించాలంటే ఏం ఫలించేది? ఏముండదు, తీగల మోత తప్ప. ఈ ఫలించాలంటే అంటుకట్టుబడి ఉండాలి. అలాగే విశ్వాస జీవితంలో కూడా మనం అభివృద్ధి పొందాలంటే ఎవరితో అంటుకట్టబడి ఉండాలి? దేవునితో అంటుకట్టబడి ఉండాలి. దేవునితో అంటుకట్టబడటం అంటే ఏంటి? బైబిల్ చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఆయన మాటలు వింటూ ఆ ప్రకారం జీవించడమే ఆయనలో అంటుకట్టబడి ఉండడం. అంటే మనకు అవసరమైన వాటిలో దేవుని వాక్యం వింటాం, మనకి ఇబ్బంది అయితే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టడం లాంటిది కాదు. అన్ని పరిస్థితుల్లో దేవుని వాక్యం ఎలా చెబితే అలాగే చేయటం, దేవునితో అంటుకట్టబడి ఉండడం, అది మనం చేయాల్సింది. ఏ పరిస్థితి అయినా, బంధువులంతా వ్యతిరేకమైనా దేవుని వాక్యానికి బైబిల్ పట్టుకొని నాకు టైం అయింది నేను ప్రార్థనకి వెళ్ళాలి అనుకుంటావే, అప్పుడు ఎవరితో పని లేకుండా ఉదయాన్నే లేచి చక్కగా నీ బైబిల్ ను ఓపెన్ చేసుకుని నువ్వు చదివి ప్రార్థన చేసుకుని కుటుంబాన్ని దేవునికి అప్పగించి దినమంతటిని బట్టి నీ పనులు ప్రారంభిస్తావే, అది దేవునితో అంటుకట్టబడి ఉండడం. అంటే లేచిన దగ్గర నుండి ఇంకా వేసుకొని పోతూనే ఉంటారు, రాత్రి అర్ధరాత్రి దాకా ఆ పని ఈ పని అన్ని వాళ్ళే చేస్తారు, దేవునికి దూరంగా ఉంటారు. ఎలా దీవించబడతాయి చెప్పండి? కష్టపడవద్దు అని బైబిల్ చెప్పడం లేదు, కానీ దేవుణ్ణి పక్కన పెట్టి ఏం చేసినా ప్రయోజనం లేదు అని బైబిల్ చెబుతూ ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరి నాశనానికి నేను ఉత్తరవాదిని అయితే కాదు. ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి, అందులో ఉన్న విషయాలు తెలుసుకోవాలి, దాని ప్రకారం జీవించాలనేదే నా ఉద్దేశం. అందుకే ఖచ్చితంగానైనా కఠినంగానైనా ఎవరు ఏమనుకున్నా ఉన్న విషయాలన్నీ కూడా చెప్తా ఉంటాను. ఇదే చెప్పాలి, ఇది చెప్పకూడదు అనేది దాచిపెట్టను. ఇది చెబితే నాకు నష్టమే, ఇది చెబితే వాళ్ళు బాధపడతారు, ఇది చెబితే ప్రార్థన మానేసితే నేను అనుకోను. ఎందుకంటే చెప్పవలసిన బాధ్యత ఉంది. లాభం కోసం నేను ఎప్పుడు ఏది చెప్పను. వాక్యాన్ని నేర్చుకోవాలి. నేను చెప్పేది అదే. మీ దగ్గర బైబిల్ ఉంది, దేవుని వాక్యం నీ చేతిలో ఉంది. ఒకప్పుడు అంటే వాక్యం రివీల్ చేయబడాలి, బయలుపరచబడాలి. నాకు దేవుడు చెప్పాడండి, అది ఒకప్పుడు అవసరత. ఎందుకని అబ్రహాంకి బైబిల్ ఉందా? ఇస్సాకు బైబిల్ ఉందా? యాకోబు ఆమె బైబిల్ పట్టుకొని పోయాడా? యోసేపు బైబిల్ చూసి అమ్మో వాక్యం ఎలా ఉందని భయపడ్డా? వీళ్ళెవ్వరికి బైబిల్ లేవు ఒకప్పుడు. మోషే కాలంలో ఆజ్ఞలు వచ్చినాయి, మోషే కాలంలోనే ఆజ్ఞలు వచ్చినాయి. ఒక ముందు ఆజ్ఞలు లేవు, అది కూడా యూదులకే. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు
యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చి మనకు బైబిల్ చేతికి వచ్చి ఎంత అంటే దాదాపు కేవలం 100 ఏళ్ళు దాటింది అంతే, అంత నుంచి కూడా కాదా. ఈ ప్రపంచానికి బైబిల్ వచ్చి 100 ఏళ్ళు మాత్రమే అయ్యింది. 100 ఏళ్ళు దాటింది ఈ మధ్య. అది కూడా పూర్తిగా బైబిల్ చేతికి వచ్చి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్లే. అంతకుముందు అందరి దగ్గర కూడా బైబిల్ ఉండేవి కాదు. కాబట్టి వాక్యం ఇప్పుడు మన చేతిలో ఉంది. ఒకప్పుడు దేవుడు అబ్రహాముకు చెప్పాలి, అబ్రహామా లేచి నువ్వు ఇలా చేయి, ఇస్సాకును అలా చేయి, యాకోబును ఇలా చేయి. ఇవన్నీ ఇప్పుడు వాటితో పనేమీ లేదు. చక్కగా దేవుడు మొత్తాన్ని వాక్యంలో రాయించి పెట్టాడు. కొత్తగా ఏమండి నాకు రాత్రి దేవుడు చెప్పాడండి అని కొత్తగా బైబిల్లో లేని మాట ఎవ్వరు చెప్పడానికి లేదు. దేవుడు చెప్పిన ఏది చెప్పినా బైబిల్లోనే చెప్తాడు. రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను దీవిస్తాను అన్నాడంటే అది బైబిల్లో ఉంటుంది. ఏది చెప్పినా దేవుడు చెప్పిన ప్రతి మాట బైబిల్లో ఉన్నదే. ఇంకో విధానంలో నీకు చెప్తాడు తప్ప కొత్తది అసలు చెప్పడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ప్రతిదీ బైబిల్లో ఇమిడిపోయి ఉంది. అందుకే బైబిల్ని చదవమని చెప్పాడు. ప్రతి సమస్యకి పరిష్కారం కూడా బైబిల్లోనే. నా పరిస్థితి ఇదిదండి అని అంటే నువ్వు బైబిల్ చదువు, నీ ప్రతి పరిస్థితి కూడా సమాధానం ఉంటుంది. నీ బాధలో ఓదార్పునిచ్చే మాటలు ఉంటాయి, నీ దుఃఖంలో నీ కన్నీరు తుడిచే మాటలు ఉంటాయి, నీ అవసరాన్ని తీర్చే మాటలు ఉంటాయి. ప్రతి పరిస్థితికి సరిపడా మాటలు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. నువ్వు నడవలసిన మార్గం దేవుడు నీకు వాక్యం ద్వారా ఉపదేశిస్తాడు. చాలా మంది చేస్తున్న పని ఏంటంటే దాన్ని పక్కన పెడుతున్నారు. అదే పక్కన పెట్టి మన ప్రయారిటీ అంతా దేని మీద ఉంటుందంటే లోక సంబంధమైన వాటి మీద ప్రయారిటీ ఉంటుంది. అమ్మాయి ఈ అమ్మాయి అనుకుంటుంది ఏం చేస్తున్నా బైబిల్ రోజు మనం దేవుడి వాక్యం ఏం చెప్తుంది అనే దానికి ఎప్పుడైతే మన మనసు వెతికి మరీ ప్రయారిటీ ఇస్తుందో, వాక్యం ద్వారా నాతో దేవుడు ఏం మాట్లాడతాడనే ప్రయారిటీకి ఎప్పుడైతే నువ్వు వెళ్తావో నిజంగా అప్పుడే మాట్లాడతాడు. నిజంగా మాట్లాడతాడు దేవుడు వాక్యం ద్వారా. నువ్వు ఆశతో ఆసక్తితో వెతికి చదవాలి. రోజు బడిలోకి వెళ్ళి ఏం చదివారు, ఏ హోంవర్క్ ఇచ్చారు, డైరీ మెయింటైన్ చేస్తున్నారు పిల్లలు. ఈ రోజు బడికి వెళ్ళాను అసలు క్లాసులు ఏం జరగలా, టీచర్లు వదిలేశారు, సూపర్ గా ఆడుకున్నాం అంటే ఒక వారం రోజులు అలాగే జరిగింది అని మీ పిల్లలు వచ్చి చెబితే ఏం చేస్తారు మీరు? ఏం బడి అసలు ఏం బడి అది? టీచర్లు ఏం టీచర్లు, ఏం పాఠాలు, ఏం చదువులు, ఇంత వేలకు వేలు డబ్బులు కట్టి చేసే దేనికి ఆడుకోవడానికో నిద్రపోవడానిక అంతే కదా. మరి చర్చికి వచ్చే దేనికి? నిద్రపోవడానిక. హ్యాపీగా వచ్చి కథలు ఏమన్నా చేస్తే 4 కథలు విని జోక్స్ 4 జోకులు 4 కథలు 4 వార్తలు అన్ని కలిపి చదివితే అబ్బాయి ఇది అబ్బాయి ఏం చెప్పాడు ఈ రోజు, కథలు బాగున్నాయి అవి బాగుంది ఇది చెప్పి ఇని పోవడానిక. ఇంత సమయాన్ని మనం కేటాయించేది చెప్పండి. దేవుడి వాక్యాన్ని మనము మన జీవితంలోనికి తీసుకోవాలి. వాక్యం మనలోనికి రావాలి, దేవునితో నడవాలి, దేవునితో అంటు కట్టబడాలి. వాక్యంలో రాయబడినట్లు ఒక దినం ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆయన సన్నిధిలో ఒక రోజు గడపటం. అసలు ఈ రోజు ఈ వాక్యాలు ఈ జనరేషన్ కి చాలా విచిత్రంగా ఉంటాయి. చెప్పారు మా పిల్లలండి మా మాట వింటం లేదండి. సరే ఓకే, వినటం లేదు బానే ఉంది. ఏం చేస్తే ఆ పిల్లలు వింటారో సొల్యూషన్ చెప్పడానికే కదా చెప్పేది. ఎవరికైనా ఎదుటోళ్ళకి చెప్పేది దేనికి? బాధలు చెప్పుకుంటారు కొంతమంది. ఎందుకు చెప్పుకుంటారు? ఒకటి రిలాక్స్ అవడానికి చెప్పుకుంటారు ఎదుటోళ్ళకి, ఒకటి రిలాక్స్ అవడానికి, 2 వాళ్ళకు కూడా తెలియాలని, ఇంకొకటి వాళ్ళ దగ్గర నుండి మనకేమన్నా సలహా సూచన లేదా సహాయం వస్తుందేమో. ఇవి సహజంగా జరిగాయి. నా బొట్టోడికి చెప్పారంటే అర్థమైంది అవును చదువుతారనేమో. సరే మరి ఇలా అనుకుంటున్నారు కదా, నేను ఒక సొల్యూషన్ చెప్తాను అది చేస్తారా అని అడిగాను. చేస్తాం అన్నా మళ్ళీ మాట తప్పకూడదన్నా. సరే మాట ఎందుకు తప్పుతాం, వాళ్ళ పిల్లలు బాగుండాలంటే అంతకు మించి ఏం కావాలి అన్నా.
తీసుకొచ్చి ఒక నెల రోజులు అక్కడ చర్చిలో వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పాను. ఏం చెప్పా? ఏం చేయాలి? పిల్లలు తీసుకొచ్చి ఎక్కడ వదిలిపెట్టమన్నా? ముసలి నోట్లు ఏమని చెప్పలా, సింహాల బోర్డులో పెట్టమని చెప్పలా. చర్చిలో పెట్టండి, ఫుడ్ కావలసినవన్నీ అలా పెట్టండి. పెడితే వాళ్ళకి కావాల్సినవన్నీ చర్చిలో పెట్టేస్తారు. బడికి వెళ్తారు, చదువుకుంటారు. మీకు కావాల్సిన ఫుడ్ మీరు పెట్టండి, లేదంటే వాళ్ళకుండా వాళ్ళు పెడతారు. ఒక నెల రోజులు ఆడ పెట్టి వెళ్ళిపోతే వాళ్ళు చక్కగా ఫైన్ అంతా శుభ్రంగా నీటిగా వస్తారు అని అంటే అమ్మ అంత మాత్రం వదిలిపెట్టాం. ఎందుకని? అమ్మో చర్చిలో అంటే ఏముంటాయి? చర్చిలో దోమలు ఉంటాయి, ఫ్యాన్లు తగ్గి. మీ ఇంట్లో ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి? మా దగ్గర ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి చెప్పండి. ఫ్యాన్లు ఎక్కువ మీ ఇంట్లో ఉన్నాయా మా దగ్గర ఉన్నాయా? చర్చిలో ఫ్యాన్లు ఎక్కువ, మీ ఇంట్లో ఫ్యాన్లు ఎక్కువ? చర్చిలో దోమలు పడతాయండి. మన చర్చి గురించి కాదులే, వేరే చర్చికి చెప్తాం. దోమలు పడతాయేమో తొందరి అంతగా బాధపడితే ఫుడ్ ఎలా ఉంటుందో ఇంట్లోంచి రోజు తెచ్చి పెట్టాడు, పెట్టి వెళ్ళిపో. ఆడికి నిద్ర పట్టిద్దో లేదో, ఆడి ఫీలింగ్స్ అక్కడ ఎలా ఉంటాయో. కోతి పిల్లలా ఖర్చుకోండి బాగా. అమ్మో 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 ఎవరిని? చిన్న పిల్లలంటే పైన ఓకే, అంత ఎదిగినా కానీ కొంతమంది అసలు విడిగా పడుకోరు. కొంతమంది పిల్లలు ఇదొక జంపు, కొంతమందికి అదొక జంపు. గుర్తు పెట్టుకోండి, జంపు. అమ్మో మా నాన్న దగ్గరే నేను పడుకోవాలి, అమ్మ దగ్గరే నేను పడుకోవాలి. వీళ్ళంతా పెద్ద యాక్టర్లు అనమాట. ప్లస్ అదొక జబ్బు కూడా. కొంచెం ఎదిగిన తర్వాత పిల్లల్ని ఇండివిజువల్ గా పడుకోబెట్టడం నేర్పించాలి. ఎక్కడైనా పడుకునేటట్టు ఉండాలి, పడుకోవాలి. ఇంకంతే పక్కన పడుకోబెట్టుకోకూడదు. ఎదగాలి, ఇండివిజువల్ గా ఉండాలి. ఫోబియా డెవలప్ అవుతుంది పిల్లల్లో. లేసే పట్టుకోవాలి, మా అమ్మ మా పక్క లేదే, మా నాన్న మా పక్కన లేరే, వీళ్ళు లేరే, మేము ఒంటరిగా ఉన్నామే. పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళ గది వీళ్ళ గది అని అంటారు కదా. ఆప్షన్ దేనికి? ఇండివిజువాలిటీ రావడం కోసం, వ్యక్తిగతంగా ఎదగడం కోసం, వాళ్ళు స్వతంత్రంగా ఎదగడం కోసం, నేర్పించడం కోసమే కానీ ఇంకొకటి కాదు దాని ఉద్దేశం. అంటే మన పిల్లలు ఎదగాలి అంటే అట్లా వదిలేయాలి. ఎక్కడ వదిలేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎక్కడ వదిలేస్తారు? ఎక్కడ తీసుకెళ్లి మంచిగా లోక సంబంధమైన దేంట్లో వదిలేయమంటే వదిలేస్తారు లేదా? అక్కడ కలెక్టర్ గారు పిలిచి నేను చూసుకుంటాను మొత్తం పంపించాలంటే పంపిస్తాను లేదా? మావాడు ఏడున్నాడు, మావాడు బాగా దగ్గర ఉన్నాడండి, ఎంత గర్వంగా చెప్పుకుంటామో. లోక సంబంధంగా అయితే ఓకే, మరి ఆత్మీయంగా అయితే సమూయేలు తల్లు లాంటి తల్లులు ఉన్నారా ఈరోజు? నా పిల్లలు అయ్యాయా, మా వాడికి పుడితే వాడిని దేవుడికి ఇచ్చేస్తాను ఉన్నారా? మీ పిల్లల దేవుని పనిలో వాడవాలనే కోరికలు మీకున్నాయా? లేదు మా వాడిని దేవుడికి ఇచ్చేస్తారంటారా? పాస్టర్లు ఎక్కువైపోతున్నారు అని తెగదించుకుంటా ఉంటారు. నువ్వేమని ఇచ్చావా? నీ కుటుంబం నుంచి ఏమని అనుకుంటున్నావా? ఆత్మీయంగా తగ్గిపోవడమే కనిపిస్తుంది. విశ్వాస జీవితంలో తగ్గిపోవడమే కనిపిస్తుంది. ఆయన మందిరం ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్కరోజు ఎప్పుడన్నా మందిరంలో ఉన్నావా? ప్రశ్న. ఒక రోజు అంతా ఎప్పుడన్నా చర్చిలో ఉన్నావా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉన్నారా? ఒక్కరోజు పూర్తిగా ఉంటే అదృష్టం. ఎన్ని రోజులతో సమానం అంటది? 1000 రోజులు. అంత ఖాళీ లేకుండా ఉన్నారా? పోనీ ఖాళీ టైం ఏం చేస్తారు? మీరు ఆడుకుంటారు, పెద్దవాళ్ళు ఏం చేస్తారు? ఖాళీ టైం ఈరోజు ఖాళీ ఏం చేస్తాం? ఖాళీ అనగానే గుర్తొచ్చింది, ఇల్లు ఎప్పటి నుంచో దులపాలనుకుంటున్నాం, ఇప్పుడు దులుపుదాము. రైట్, ఇల్లు దులుపుకుంటున్నాం, మిగతా అన్ని బాగానే దులుపుకొని అన్ని శుభ్రం చేసుకుంటున్నాం. ఆత్మీయ జీవితంలో అరే ఈ రోజు నేను ఖాళీగా ఉన్నానే, కొంత సమయం ఉందే, శాంతంగా కూర్చొని సరే ఇంట్లోనైనా సరే బైబిల్ చదవడానికి, ప్రేయర్ చేసుకోవడానికి ఈరోజు టైం పెట్టుకోవాలి. లేదు ఇంట్లో డిస్టర్బెన్స్ అని అనిపిస్తే సరే మందిరానికి వెళ్ళిపోయి కూర్చొని, మందిరంలో ఇబ్బంది ఏం లేదు, నేనున్నా గానీ, నేనేమన్నా వేరే పనిలో ఉన్నా గానీ నువ్వు అవతలకి వెళ్ళయ్యా మేము ప్రార్థన చేసుకోవాలని కూడా అనొచ్చు. నువ్వు ఉన్నది దేనికి? ప్రార్థన చేసుకోవడానికి. వచ్చి 2 తలుపులు వేసుకొని లోపల కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. ఎవరు ఏమంటానికి ఎవరికి హక్కు అధికారం లేదు.
ఇది ఉంది. అందుకే ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ అదే. అందుకే ఎంతమంది ఉపయోగించుకోగలుగుతున్నారు ఈ అవకాశాన్ని? లేదు, ఇంటి దగ్గరైనా ఎంతమంది అలా ప్రభు సన్నిధిలో ఉండగలుగుతున్నారు? ఇప్పుడు చెప్పండి, ఆత్మీయంగా ఎదుగుతున్నామా తగ్గుతున్నామా ఆలోచించండి. ఆయన ఆవరణంలో ఒక్క దినము గడుపుట, ప్రభు సన్నిధిలో గడపడం. మనం ఎదగాలి, ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే లోకానికి దగ్గరైపోతా ఉన్నాం. ఖాళీ టైం దొరికితే పిల్లలు ఆడుకుంటారు, లేదా టీవీలు చూసుకుంటూ కూర్చుంటారు. పెద్దల వాళ్ళ పని అయిపోయిందాక వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇంకా టీవీలు కట్టుకొని కూర్చుంటా ఉన్నారు. కొంతమంది ఉంటారు, వాళ్ళ పనులు చేసుకుంటూనే ఉంటారు, ఈ మాత్రం మోగుతూనే ఉంటారు. మరి ఏ పిల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాన్ని ఎందుకు పాల్పడుతుందో నాకు అర్థం కాదు. అంతంత పెద్ద పెద్దవి పెట్టుకుని ఇంకా అటు పోతా చూస్తుంటారు, ఇటు పోతా చూస్తూనే ఉంటారు. అదేమైంది, ఇదేమైంది. అలాంటి ఎమోషన్స్ ఇప్పుడు ఇంకా ఫోన్లోకే వచ్చింది. ఏదో పెట్టుకొని వంట చేసిన దాంట్లో వంటలు చూసి వంట చేసే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మంచిదే, సంభవం అలాగైనా వంట చేస్తున్నారు ఎట్టో కట్ట. అవి ఎదురు పెట్టుకొని చూస్తానే మిగతా పనులని, ఆ సీరియల్లు ఇది ఇది ఇవన్నీ ఇటు ఎదురు పెట్టుకోవటం, ఇటు చూసుకోవటం. అడిగేమైంది, ఇడిగేమైంది. అంటే టైము ఏ పనిలో ఉన్నా వాళ్ళు అనుకున్న వాటి మీద కాన్సన్ట్రేషన్ లోకంలో వాళ్ళు పెట్టగలుగుతున్నారు. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంది వాటి మీద. మరి దైవికంగా మనకేమైనా ఉందా? వాక్యాల మీద, ప్రార్థన మీద, కుటుంబం కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉంది నీ మీద. బయటికి వెళ్ళిన పిల్లల కొరకు, బయటికి వెళ్ళినటువంటి భర్త కోసం, పనిలో ఉన్న వాళ్ళ కోసం, తిరిగి రావడం కోసం, కుటుంబం కోసం, బంధువుల కోసం, సంఘం కోసం ఎన్నో మేము చెయ్యాలే కానీ ఆమె టైం దొరికింది నాకు ఈ పని చేద్దాం అని అనుకుంటున్నావా కూర్చొని? విశ్వాస జీవితంలో ఎదగాలంటే నీ సమయం ఎక్కడ పెట్టాలి? దేవుని సన్నిధిలో పెట్టాలి. ఆయన ఆవరణంలో ఒక్క దినము గడుపుట. ఆయన ఆవరణలో, ఆయన సన్నిధిలో తగులుతారు. నాకే కొంతమంది భలే తగులుతారు. ఫోన్ చేసి నేను నాగపట్నం వెళ్తున్నాను వస్తావా అన్నారు మనం 2 రోజుల క్రితం. అంటే నాగపట్నం వెళ్ళి మోకాళ్ళ మీద, మన దినేష్ లాగా మోకాళ్ళ మీద నడిచి చేతిలో ఆరత కర్పూరాలు ఎత్తి మొత్తం తిప్పి ఇంకోసారి ప్రార్థన అంటే గోపు పగల కొడతాను. ఆడికే ప్రార్థనకి ఇవన్నీ చర్చలు కాదు. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. ఆడ అదొక విగ్రహారాధన ప్రాంతం. ఈ సాగరు, గుణదల, గుండు ఇవన్నీ గుండు కొట్టించుకునే బ్యాచ్ తప్ప ఈ బ్యాచ్ భక్తి బ్యాచే కాదు, అంతా డూప్లికేట్ బ్యాచ్. నా దృష్టిలో నిజంగా ఎవరన్నా ఉంటే వాళ్ళకి అతీతం. అదేందా స్నేహాకి నేను చాలా భక్తితో వెళ్తున్నానంటే నీకు వర్తించదు ఆ మాట. మెజారిటీ చూడండి, వెళ్ళే ఉన్న చక్కగా చేస్తారా? అసలు విగ్రహారాధన అసలు వద్దురా బాబు, విగ్రహాలే వద్దురా. దేవుడు అంటే యేసు ప్రభుకు విగ్రహం, మరియమ్మకు విగ్రహం, యేసేపుకు విగ్రహం, ఏసై కూడా చిన్న విగ్రహం, పెద్ద విగ్రహం, కొవ్వొత్తులు, కొబ్బరికాయలు, గుండు కొట్టించుకోవడాలు, చెట్లకి ఏమంటారు ఆ చెట్లు కట్టే వాటిని, పిల్లలు లేకపోతే అడిగేళ్ళి చెట్టుకి కడతారు ముడుపులు. ఇంకా ప్రాంతాల దేనికి ముడుపులు కట్టుకొని ఆడికెళ్ళి కొబ్బరికాయలు, కొవ్వొత్తులు వెళ్ళి ఇంత హ్యాపీ. ఇంకెవడు కాదు అది జరగవచ్చుగా. వాటి మీద ఎంత శ్రద్ధ ఉంటుందో, ఆ విషయాలంటే ఎంత ఖర్చు పెట్టుకుంటారో. అయిపోయి వచ్చి రాత్రి ఫోటోలు పెట్టారు. రాత్రి ఫోటోలు పెట్టారన్నా ఇదిగో వెళ్ళొచ్చాం రైట్ మంచిది, ప్రార్థన చేయండి అన్నా. నేను పిల్లలకు ఫీజు కట్టలేదు పరిస్థితి. మరి ఎంత డ్రామా ప్లే చేస్తారు. పిల్లలకు ఫీజు కట్టలేదు. ఎంత అయిందమ్మా మొన్న వెళ్ళొచ్చారు, ఎంత అయినాయి? దేవుడు అడిగాడా? అవన్నీ దాచిపెట్టుకుంటే పిల్లలు ఫీజులు వచ్చాయగా. ఏం ఇంట్లోకి దగ్గర ఉన్న రోజు ఆదివారం వెళ్ళే చర్చికి వెళ్ళి అదేదో ఆడ చేయొచ్చుగా. అమ్మ ఆడ చేయటానికి అసలు మనసు ఎట్టు వచ్చింది? 10 రూపాయలు కూడా 10 రోజులు వేయాలిగా. నేను కాను గురించి నేను ఎప్పుడు మాట్లాడను. అంటే మన మైండ్ సెట్ అనమాట. పనికిరాని వాటికి చాలా ఖర్చు పెడతాం. మంచి దానికైతే మనసు రాదు. ఇంత ఖర్చు పెట్టుకుని దుబారా చేసి వచ్చి బజార్లు అన్ని తిరిగి వచ్చి ఏడుకొచ్చి పిల్లలకు ఫీజు కట్టాలి, ప్రార్థన చేయండి. మళ్ళీ రైలు ఎక్కో బస్సు ఎక్కో మళ్ళీ వెళ్తే మళ్ళీ నాగపట్నం వెళ్తే అక్కడ ఎవరు నా వేరే పేరు మాత, వెలాంగిని మాత ఇచ్చింది. దానికి ఎంత ఫీజు ఇచ్చింది వెళ్ళండి. నేను అది చెప్పా. ఇంత కఠినంగా మాట్లాడతారా? బాగా దగ్గరోడైతే తీసుకొడుదునని చెప్పాను. బాగా దగ్గర అయితే అదే చేస్తా. బుద్ధి జ్ఞానం ఎటుపోతుంది? వాక్యం వింటున్నారు కానీ చేసేదేంటి? వింటం దేనికి, చేసేదేంటి?
అంటే మనుషులకి ఒక ఆదివారం చేస్తారా ఏదో జూమ్ షో లాగా, ఏదో ఎంటర్టైన్మెంట్ లాగా, ఎగ్జిబిషన్ లాగా. వాక్యం చదివి దాని ప్రకారం జీవించండి. ఒక రోజు నువ్వు సమాధానం చెప్పాలి. దేవుని సన్నిధిలో నిలబడి దేవుని వాక్యం నువ్వు విన్నదేంది, నువ్వు చేసింది ఏంటి అని చెప్తే ఏ సమాధానం చెప్తావు? దేవుడు అడగబోయేది ఏంటంటే ఇవన్నీ దేవుడు ఏం అడగడం, ఇవన్నీ అడగడు. సింపుల్ గా ఒకటే అడుగుతాడు, వాక్య ప్రకారం నువ్వు జీవించావా లేదా, ఎందుకు ఇలా జీవించావు అని అడుగుతాడు. అంతే. ఒకరోజు ప్రతి మనిషి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2 కొరింథీ 5:10, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ప్రతి మనిషి ఏం చేయాలో ఇక్కడ రాయబడింది. ఆ మాటలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా 161 పేజీ కొత్త నిబంధనలో తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డలైనా సరే దేవుతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అందరూ ఏం చేస్తాడంట? న్యాయపీఠం దగ్గర నిలబడతాడు. రామాదా బోన్లో వచ్చి నిలబడి ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడాలి. అప్పుడు ఆయన అడుగుతాడు, పైన ఆదివారం నువ్వు ప్రార్థనకు రాలేదు కదా, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తాం? మా పెద్దమ్మ వచ్చినప్పుడే కుదరలేదు అని. నువ్వు ప్రార్థనకు రాలేదు ఏంటంటే మా మామి ఊరి నుండి వచ్చాడు, వచ్చాడు కాబట్టి ఆయనతో కలిసి నేను గుంటూరు వెళ్ళానండి. నువ్వెందుకు రాలేదు? ప్రతి మనిషికి రీజన్ ఉంటది కదా. ప్రార్థనకు రాని వాళ్ళందరికీ ప్రతి మనిషికి రీజన్ ఉంటుంది. ఇవన్నీ నిజమేనా? ప్రాణాపాయమా? అత్యవసరమా? అత్యవసరం అయితే దేవుడు కూడా చూస్తాడు, అన్ని చూస్తాడు. అరే ఈ మనిషి పాపం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారే ఏంటి అర్థమైపోదు. పైవారం చేశాను రాలేదు. నేనేమనుకున్నాను, రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు కాబట్టి అరే రెగ్యులర్ ఖచ్చితంగా ఉంటాడే, లేడు అంటే నెంబర్ 1 ఆప్షన్ ఊర్లో లేడా, నెంబర్ 2 ఏదో చాలా అత్యవసరమై ఉంటది, ఇక 3వది మనం ఊహించలేం. రెగ్యులర్ పర్సనే కానీ మిస్ అయ్యారంటే మనం అర్థం చేసుకుంటాం. వారం వారం లేటుకు వస్తా, లేదా ఒక వారం ప్రార్థనకు వస్తాడు, ఒక వారం రాదు. వాళ్ళని ఏమనుకుంటాం? వాళ్ళకి నిజంగా అత్యవసరం ఉన్నాయనుకుంటాం. వారు ఏమంటాడు బజార్లో మీరు తిరుగుతా ఉండుంటారులే అని అనుకుంటాం. బేస్ దేని మీద ఆధారపడి ఉంది? వాళ్ళ క్యారెక్టర్ మీద ఆధారపడి. కారణాలు నాకు తెలియదు కానీ దేవునికి కారణాలు తెలుసు. ఒక ఎగ్జాంపుల్ ఆదివారం ఆరాధన అంటున్నాను కానీ దేవునికి ముఖ్యమైనవి ఏంటి అంటే నువ్వు దేవునితో ఆత్మీయంగా ఎదుగుతున్నావా లేదా, ఇది ఇంపార్టెంట్. వాక్యం చదవాలి, వాక్యం వినాలి, దాని ప్రకారం జీవించాలి, ఇది ఇంపార్టెంట్. చదవాలి, దాని ప్రకారం జీవించాలి, చదవాలి, దాని ప్రకారం ఫాలో అవ్వాలి. చదవాలి లేదా వినాలి, ఈ రెండే ఆప్షన్స్. ఒకళ్ళతో నీకు అనవసరం. ఎక్కడైతే నన్నో ఇంకొకరిలో కూడా మీరు అనడానికి కూడా ఏం లేదు. నా ఓటు అంటే నేను చెప్తాను, నేను చాలా సార్లు ప్రార్థన చేస్తా ఉంటాను. ఇప్పుడు సంఘానికి ఏం వాక్యం చెప్పాలి, నేను ఏం చెప్పలేదు, ఏ విషయాలు చెప్పలేదు, ఇంకా ఏ విషయాలు చెప్పాలని ఆలోచిస్తా ఉంటాను. స్వార్థలన్నిటి గురించి చెప్పానా లేదా? అన్ని స్వార్థలు చెప్పేశా, పెండింగ్ ఏం లేవు. పత్రికలు దాదాపు చెప్పుకుంటా వచ్చా. ఇంకేవో కొన్ని కొరింథీ పత్రిక పెండింగ్ ఉంది, రోమా పత్రిక ఉంది, హెబ్రీ పత్రిక, కొన్ని ఉన్నాయి. అయినా వాటిలో ముఖ్యమైన విషయాలు చెబుతూనే వచ్చా. వరుసగా చెప్పలేదు కానీ ముఖ్యమైన విషయాలన్నీ చెప్పా. లోకంలో పలాంది అంటే ముందు జాగ్రత్తగానే ఇదిగో అబద్ధ బోధలు ఇలా ఉంటాయి చెబుతూనే వచ్చా. అసత్య బోధల గురించి చెప్పుకుంటూ వచ్చాం, లోకంలో వాదనల గురించి చెప్పుకుంటూ వచ్చాం. బయట ఏది అప్డేటెడ్ ఉన్నా వెంటనే ఆదివారాన్ని మీకు అప్డేట్లతో దాన్ని పోల్చి చెప్పి మరీ ఇస్తున్నా. దేనికి? మీకు నాలెడ్జ్ ఉండాలి. రేపు ఇంకో చోటకు నువ్వు వెళ్తావు, ఇంకోటి ఏదో వింటావు, అప్పుడు నీ మనసు పాడవు. ఎందుకని? నువ్వు ఆల్రెడీ వాక్యాన్ని తెలుసుకుంటున్నావు అన్నమాట. వాక్యాన్ని పరిపూర్ణంగా చదివి తెలుసుకొని మీరు లోకంలో ఎక్కడికైనా వెళ్ళండి, నో ప్రాబ్లం. ఎందుకంటే నీకు వాక్యము తెలుసు కాబట్టి ఎవరు ఏం చెప్పినా నీకు అనవసరం. వాక్యంలో ఏం రాయబడిందో నీకు తెలుసు, ఎలా ఉండాలో నీకు తెలుసు. అప్పుడు ఎవడో నిన్ను వంచలేడు. ఉంచుతారా? కానీ విని వంగే వాళ్ళు కూడా ఉన్నారు.
విని అన్నీ తెలుసుకొని నిజమే మా పాస్టర్ గారికి ఏం తెలుసు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఉంటున్నారా? నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తా ఉంటుంది. నేను ఇంత రావను గుండెలు అదిరిపోయేలా అలిసి చెప్పి ఏగలేసి చెప్పి ఇలా కాదని చెప్పి అలా కాదని చెప్పినా ఇలా ఎందుకు చేసావంటే ఇలా కూడా ఉన్నంతగా ఇలా అంతగా ఎవడో చెప్పిన అంటగాలు కట్టగాలు కాదు. వాక్యంలో రాయబడిందే ఫైనల్. నేను చెప్పింది పైన కాదు, ఇంకొకరు చెప్పింది పైన కాదు. బైబిల్లో ఎక్కడైనా ఉందా? బైబిల్లో ఎక్కడైనా ఉందా? సంఘాలు వేరువేరుగా ఉన్నాయి, విశ్వాసులు వేరువేరుగా ఉన్నారు, పాస్టర్లు చెప్పేది వేరువేరుగా ఉంది. ఒక చిన్నమ్మ ఎవరో మొత్తానికి ఇక్కడ చూసాను ఒక చోట కాటులో పెట్టుకున్న దాని గురించి ఇద్దరు గొడవ అవుతుంది. ఇద్దరు ప్రార్థనకి వెళ్ళేవారు. విషయం ఏంటంటే ఈ అమ్మాయి కాటుకు పెట్టుకుందండి, తప్పండి అంట. కాటుకు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా మీరు చెప్పండి. పెట్టుకుంటే తప్పేంటి అమ్మలు చేయొద్దండి. కాటు పెట్టుకోవడం తప్పు అన్నోళ్ళు చేయొద్దండి. క్లియర్గా ప్రశ్న. కాటు పెట్టుకోవడం తప్పు అన్నోళ్ళు చేయొద్దండి. ఎవరికి ముందు చూడకూడదు, ఎవరెత్తారా ఎవరెత్తలేదా అనవసరం. కాటుగా పెట్టుకోవడం తప్పు అన్నోళ్ళు చేయొద్దండి. యథార్థంగా ఎత్తండి. తప్పే లేదా? తెలీదా? తెలియదు అన్నోళ్ళు చేయొద్దండి. కానీ నాకు తెలియదయ్యా, ఆ గొడవే నాకు తెలియదు అన్నాడు. ముగ్గురే, మిగతా అందరికి తెలుసు. నలుగురే పెట్టుకొని వచ్చిందా? కానీ ఇప్పుడు పెట్టుకోవడం తప్ప తప్పు కాదా? తెలియని వాళ్ళు ఓకే. తప్పు అంటే ఎవరు చెయ్యొద్దు అంటే పెట్టుకోవచ్చనేగా, అంతేనా? ఎవరైనా పెట్టుకొస్తే ఈ అమ్మాయి పెట్టుకొచ్చింది, రేపు ఇంకొక అమ్మాయి ఈ అమ్మాయి పెట్టుకొచ్చింది అనుకో, ఏమంటాం? మనసులో ఉంచుకొని తర్వాత ఒక రోజు వేస్తారు కదా. కాటుకు ఎందుకు పెట్టుకుంటారు అంటే అమ్మ దేనికి? కంటి జబ్బులు ఏమైనా ఉంటే, జబ్బులు ఉంటే పెట్టుకుంటారా? కళ్ళు మంటలు ఉంటే చలవ కోసం పెట్టుకుంటారంట. కంటి జబ్బులుంటే పెట్టుకుంటారంట. కళ్ళు చిన్నగా ఉంటే చూసే వాళ్ళందరినీ కళ్ళు చిన్నగా ఉన్నాయి, ముక్కు చిన్నగా ఉంది, పెద్దగా ఉంది, మూతి ఎలా ఉంది, ఇవి ఎలా ఉన్నాయి, ఇవి కాదు. కళ్ళు పెద్దవిగా కనపడాలి అంటే ఏం చేయాలి? కాటు పెట్టుకుంటే కళ్ళు పెద్దవిగా కనపడతాయి. బైబిల్లో ఉంటది ఒక చోట, నీ కళ్ళు పెద్దవిగా కనపడాలని నువ్వు కాటుకు పెట్టుకుంటున్నావు కదా అనే మాట అయితే ఉంది. అంటే అర్థం ఏంటి అంటే ఎదుటి వాళ్ళని ఆకర్షించడం కోసం మాత్రమే. ఇక్కడ దేనికోసం? ఎదుటి వాళ్ళని ఆకర్షించడం కోసం. నన్ను చూడగానే అందరూ అబ్బా, ఆ కళ్ళని చూడగానే అర్థమైపోద్ది కదా డ్రామా బ్యాచ్ అని, అవునా కదా? మీరు ఫీల్ అవ్వమాకండి. కొన్ని చోట్ల ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది చాలా డిఫరెంట్ గా కనపడతారు. డిఫరెంట్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, అలాంటి దగ్గర చూస్తే అందరు వేరు వాళ్ళు వేరు, సపరేట్ గా ఉంటారు. వాళ్ళని చూడగానే అర్థం అవుతుంది, అది రాత్రి 12 అయింది, లేదు పెరుగుతులా ఉన్నారనిపించి అలా రెడీ అయి ఉంటారు. ఎవరు వీళ్ళంతటి వీళ్ళందరూ వేషలేనండి అని చెప్తారు. క్లియర్. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎదుటి వారిని ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే అలా అంటారు. అంతే. ఎదుటి వాళ్ళ కోసం ఏం చేసినా తప్పే. ఎదుటి వాళ్ళ ఆకర్షణ కోసం, ఎదుటి వాళ్ళు నన్ను చూసి అబ్బా ఈరోజు సూపర్ రెడీ వచ్చాడే లివిగాడు అని అనుకోవాలని వాడు రెడీ అయ్యి వచ్చాడు అనుకో ఉద్దేశపూర్వకంగా, అది ఏ విధానంలో అయినా తప్పే. అది డ్రెస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మన ఉద్దేశం అదే ఉండకూడదు. మనం మనలాగే ఉండాలి, ఎదుటి వారి ఆకర్షణ కోసం కాదు. ఎవరన్నా పెట్టుకొచ్చారనుకో, వాళ్ళ ఉద్దేశం వేరు, కంటి చెప్పేదో ఉంది, నేనే పెట్టుకున్నాను అనుకోండి ఉదాహరణగా, దానికి మీరు ఫీల్ అవడం మానేయండి. ఎందుకని అనుకోవాలి, కంటి చెప్పే వాళ్ళు వచ్చిందేమో పెట్టుకున్నాడేమో అనుకోండి. అర్థమవుతుందా? భక్తి జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా డాక్టరీన్స్ ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. మనిషిని సింపుల్ గా డైవర్ట్ చేస్తారు, చాలా సులభంగా డైవర్ట్ చేయవచ్చు. కాబట్టి అలా ప్రతి విషయం ఇలాంటి వాటి మీద అవగాహన కల్పిస్తా. నేను చర్చికి వచ్చామా పోయామా కాదు, విగ్రహాలను బలిర్పించిన వాటి విషయం బైబిల్లో ఏముంది, తినాలా తినొద్దా? ఒక కొత్త వ్యక్తికి నేను బైబిల్లో తీసి చూపిస్తే ఇప్పుడు ఇంతగా బైబిల్లో దీని అర్థం ఏంటంటే తినమనా వద్దనా
ఇది 50-50గా ఉంది ఏంటి అని అన్నాడు. ఆప్షన్ ఉంది అక్కడ, ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ, ఇదిగో జాగ్రత్త. నిన్ను చూసానా, మొన్న చూసా గుడిలో పానకం తాగించింది తక్క, నేను కూడా తాగుతానని సొంతానికి తాగింది అనుకో, ఆమె చూసి ఏమో తాగింది అనుకో, నీకు బాధ్యత. అంటే ఎవరు నన్ను చూడట్లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నా, నేను తాగి బండిలో తాగొస్తే నన్ను ఎవరు చూడట్లేదు అని నువ్వు తాగి అనుకో, ఎవరు చూడట్లేదు అని ఇంపాక్ట్ ఎవరి మీద లేకపోతే నో ప్రాబ్లం. అంటే తాగమనే, అంటే తినమనే, ఇదంతా స్వాతంత్రం ఉంది, నీ చాయిస్. ఇంపాక్ట్ లేకుండా చూసుకోండి, నువ్వు తింటావో తినవో అని నీకే తెలియదు, దేవుడికి తెలియదు. కానీ నీ మనస్సాక్షి చెప్పినట్టు విను, వాక్యం చదువు, నీ మనస్సాక్షి చెప్తాను. ఇవన్నీ ఇంటర్లింక్ అనగా వాక్యము బాగా తెలిసి ఉంటే అప్పుడు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో క్లియర్ గా ఒప్పించడం. నేను తిరుపతి వెళ్ళాను ఇదిగో మొన్ననే అని చెప్పి ఒక అమ్మాయి లడ్డు ఇచ్చింది, అన్నా తినన్నా, తిరుపతి లడ్డు తినన్నా ఇచ్చి నువ్వు తినవు కదా అంటనే ఉంది, ఇస్తనే ఉంది. నేను అన్నీ చెప్పాను, నువ్వు ఆ మాట అన్నావు కదా అందుకే నేను తిన్నాను. నువ్వు మామూలుగా ఇచ్చుంటే అది వేరు, నాకు తెలుసో తెలియకో నేను తింటే అది వేరు ఉంటుంది. ఇలా అన్నావు కదా, ఆ మాటను బట్టి నేను పొరపాటును కూడా చెప్పాను. ఎందుకంటే నాకన్నా ఎక్కువ ఆలోచన ఎవరికి వచ్చింది? నీకే వచ్చింది. మంచిది, ఇక నాకే గొడవాలి తినను ఇంకంతే. ఇలా ప్రతి వ్యక్తి విశ్వాస జీవితంలో ఎదగాలంటే మనకి రూట్ మ్యాప్ ఇచ్చేది ఎవరు? కొద్దిగా పక్కన వచ్చి చెబుతాడు, అమ్మా నువ్వు పోమాకమ్మా, అమ్మో ఇలా చేయమాకమ్మా. ఎవరు చెబుతారు అనుకోండి, కాలేజీలో ఎవరు వచ్చి చెబుతారా అని అంటారా? ఇలా మనల్ని గద్దించి మనం నడిపించేది ఎవరో? వాక్యం చదివితే ఆ గైడ్లైన్స్ ఇచ్చి బడికని పంపిస్తే బడికి వెళ్ళొచ్చు, అటు సినిమాలో కూడా దూరవచ్చు డబ్బులు ఉంటాయి. అవునా? ఏమనుకుంటుంది, మా వాడు పొద్దున్న వెళ్ళాడు బడికి, ఎప్పుడో రాత్రి వచ్చాడు, ఈ డాడీ తిరుగుతున్నాడు, ఎవరు తెలుసు? ఏ పార్కులో తిరుగుతున్నాడు ఎవరు తెలుస్తుంది? అసలు ఎక్కడ ఉంటున్నాడు ఎవరు తెలుస్తుంది? ఈ విధమైనటువంటి భయం, ఈ విధమైన నడిపింపు ఎవరిస్తారు? తల్లిదండ్రులు ఒక దశ వరకే, మనుషులు చూసి ఒక దశ వరకే. ఎవరైతే దైవ భయాన్ని కలిగి ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ దైవ భయం ఎలా వస్తుంది? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలంటే వాక్యం తెలియాలి. వాక్యం చదవటం ద్వారా, వాక్యాన్ని ఫాలో అవటం ద్వారా అన్ని విధాలుగా మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి కేవలం బైబిల్ చదవకపోవడం అనే దాన్ని ఒక్కదాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయడం ద్వారా ఎంత నష్టం జరుగుతుందో దీని ద్వారా చూడాలి. పరిస్థితిని అన్నిటిని అర్థం చేసుకునేలా చేస్తుంది బైబిల్. బైబిల్ వాక్యం ఎరిగినటువంటి వాడు డిఫరెంట్ గా ప్రవర్తిస్తాడు. వాక్యం తెలిసిన వాళ్ళలో ఆ డిఫరెన్స్ ఉంటది, మిగతా వాళ్ళలో ఆ డిఫరెన్స్ ఉంటదా? ఉండదా? ఉండదు. చాలా తేడా. నువ్వు అక్కడ కూర్చో, నా కింద కూర్చో, కింద కూర్చో, కూర్చో, మళ్ళీ నీ స్త్రీ ప్లేస్లో నువ్వు కూర్చో. నవ్వుతా వాళ్ళ దగ్గర కూర్చోమన్నాడు. ఏదో చెప్పాడు కాబట్టి వెంటనే విన్నది. ఎందుకు విన్నది? ఏదో చెప్తున్నాడు విన్నామని విన్నది. అందరు కుర్చీలో కూర్చొని నన్ను ఒక్కదాన్ని కింద కూర్చోమన్నాడు. కూర్చుంటారు అందరూ, ఎవరు పెట్టారు చెప్తే కూడా కూర్చుంటారా? ఒబీడియంట్ మైండ్ ఎప్పుడు వస్తుంది? లోబడే మనసు ఎప్పుడు వస్తుంది అంటే వాక్యం మనలో ఉన్నప్పుడు వస్తుంది. ఏదన్నా మనకి చెప్తే మనకి మంచి కదా. దేవుడు కూడా ఏదన్నా ఇలానే చెప్పాడు అనుకో, నీ పొజిషన్ మారుస్తున్నాడు అనుకో, వెంటనే అంగీకరించు, వెంటనే అంగీకరించాలి. ఇక్కడ కాదు, ఇక్కడ కూర్చోన్నాడు అనుకో కింద, సరే పర్లేదు ప్రభు నువ్వు ఎలాంటి అలా కూర్చోను అనుకో, రేపు 10 కుర్చీలు వేస్తాడు, లేదు అక్కడ కూర్చో అంటాడు, రేపు ఇంకో చోట కూర్చోబెడతాడు. ఆయన మాట వింటే ఆశీర్వాదాలు వస్తాయని. వాక్యం తెలియనోడు వినడం, వాక్యం తెలియనోడు అస్సలు వినడం. ఎందుకు అని అంటాడు, ప్రశ్నిస్తాడు. అందువల్ల వాక్యం తెలుసుకోవాలి. టైం ఇక ఎంత టైం, ఎన్ని నెలలు అయిపోయింది? 5 నెలలు పూర్తిగా అయిపోయి 6వ నెలకు వచ్చేసాం. ఎండింగ్ టైం కల్లా ఎండింగ్ టైం కల్లా డిసెంబర్ కల్లా కొత్త నిబంధనలు చదవటం చర్చిలో ఉన్న అందరూ అయిపోవాలి. లేకపోతే శుభ్రంగా పిలిపించి 7 నిలబెట్టి చదివిస్తా. 1 గంట టైం పోతే పోయింది. 1 గంట నిలబడి చదివితే ఒక పుస్తకం అయిపోతుంది. అలా పుస్తకాలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పెడతా ఆరాధన. డౌట్ వస్తే మాత్రం చదువుతారు అప్పుడు, అన్నా కదా.
కీర్తనలు నేను ఉత్తర పవిత్రాలు జనరల్ చెప్పబోయే వాక్యం చదివిస్తా. కీర్తనలు కొన్ని చదివిస్తా ఉన్నా, మీరు అలా అన్న చిన్న చిన్నయే చదివిస్తా ఉన్నా. దాంట్లో చక్కగా ప్రార్థనలు, చాలా మంచి విషయాలు ఉంటాయి కీర్తనలో, పాత నిబంధనలో. అవి కూడా తెలుసుకోవాలి. ఎలా అయినా మీరు వాక్యంలో పర్ఫెక్ట్ గా తయారవ్వాలనేదే నా కోరిక. బైబిల్లో కూడా రాయబడిన మాట అదే, క్రీస్తునందు ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా చేసి ఆయన ముందు నిలబెట్టాలి. ఇది బైబిల్ చెప్తున్నమాట. అందువల్ల లోక సంబంధమైన వాటికి దూరంగా ఉండాలి. మనకు లోకంతో పని కాదు. ఆత్మీయంగా వాళ్ళు అట్లాంటి వీళ్ళు ఎట్లాంటి మనకు వద్దు, అసలు అవన్నీ వద్దు. బైబిల్లో ఎలానో మాట్లాడుకుందాం, కొత్త నిబంధన ఎలానో అదే మాట్లాడుకుందాం. కొత్త నిబంధనలు ఎలాగా పూర్వక చర్చికి వెళ్ళి వాక్యం తెలుసుకోకపోతే బహు బాధ అండి. చాలా చర్చిల్లో ఇలా చెప్పరు. బిలీవరే పక్కన తిడతా ఉంది నిన్న బస్సులో. దేనికైనా వీళ్ళేం చూడండి, వీళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. జడేసుకుని వచ్చారండి. అటు జడేసుకుని రావటం ఏంటి, ఏం తిడతామో జడేసుకున్నారు. అదేంటంటే ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు జడేసుకొచ్చావా అని అడుగుతుంది. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు జడేసుకోకూడదు. ఏం చేయాలి? ముడేసుకోవటమే, ఎరగోసుకోవడం కాదు, ముడేసుకోవాలి. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ముడేసుకోవటం ఏంటి అంటే బైబిల్లో రాయబడి ఉందండి. నా దగ్గర నా బైబిల్ ఏడ రాయబడలా, నీ బైబిల్ ఏడుందంటే బైబిల్లో ఉందా లేదా? జడలు అల్లుకోవడం ఇవన్నీ అని ఉంది కదా. అంటే జడలు అల్లుకోవటమేగా. జడ అంటే అల్లాలి కదా. జడ అల్లుకోవద్దని ఉందా లేదా? ఉందా లేదా? మరి జడ అల్లుకున్నారా లేదా? జడేసుకోవద్దండి బైబిల్లో తీరు ఉందండి. మా తల్లి అడిగిపోతామమ్మా, నేను మ్యాథ్యూస్ గారి దగ్గర పోతానండి, ఆయన అట్టే చెప్పాడు అమ్మా. ఇప్పుడు లేదా ఎవరంటే డైరెక్ట్ గా ఆయన వెళ్ళి అడుగు, బైబిల్లో ఇలా రాయబడుద్దమ్మా. ఏమని రాయబడింది? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, ఇవే అలంకారాలుగా కాకుండా అక్షయంగా అలంకారాలు ఉంటాయి. మన ఆత్మీయ జీవితంలో ఉండే అలంకారాలు ఉంటాయి, వాటిని కలిగి ఉండండి. అయినా జడ అని లేదా, జడలు అని ఉంది. యూదులు ఒక జడ ఏదమ్మా, వాళ్ళు 7 జడలు 9 జడలు ఉన్నాయి కదా, మోడల్ ఉన్నాయి కదా. ఉన్నాయా లేవా జడల్లో మోడల్స్? అన్ని జడలు వేసుకునే అంత టైం వద్దు. మామూలు జడ వేసుకుని బయలుదేరమ్మా. జడ వేసుకోవద్దల్లా. జడలు అంటే ఎన్నో జడలు, వాళ్ళ జడలు డిఫరెంట్ ఉంటాయి. అవన్నీ ఎందుకు ఇంకా అవన్నీ ఇంకా ఎక్కువ మీకే తెలుసు. ఒక జడ సరిపోదు, ఒక జడ సరిపోదు. లేదు ఓపిక లేదంటావా, శుభ్రంగా 3 ఏళ్ళు తాడు కట్టుకుంటే ఎప్పుడు ఏమన్నారు. అర్థమైందా? మోడల్ జడలు వేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇవన్నీ పెట్టడం మానేమని అర్థం. అట్రాక్షన్ కనో నలుగురు నన్ను చూసారు, ఇవన్నీ ఎందుకు? నువ్వు నీలాగనే ఉంటుంది. సో చాలా టైం అయిపోయింది. బైబిల్ చెప్తుంది జడలో అల్లుకోవద్దని, అంతేగాని జడేసుకోవద్దని కాదు. ఈ ఆలోచన ఎందుకు రాలా? ఆ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయింది. జడలేసుకోవద్దని జడలేసుకోవద్దు. దాని అర్థం అది ఆమెకు తెలియదు. తర్వాత వివరంగా చెప్పాను, అయ్యో తప్పైపోయిందండి, తప్పైపోయింది. చేసేది ఏం లేదు. ఎంతమందిని తిట్టుంటావు, ఇంట్లో వాళ్ళని తిడతాం, బంధువులను కూడా తిడతామంటే మేము సరి చేసుకోవాలి. మొత్తం తెలియజేసావు, క్షమిస్తాడు. కాబట్టి ఇలా ప్రతి విషయంలో, ప్రతి సందర్భానికి ఏం చేయాలో బైబిల్లో క్లియర్ గా కొత్త నిబంధనలో రాయబడు. కొత్త నిబంధన కాబట్టి వాక్య జ్ఞానం లేకపోతే ఏమైపోతారు? విశ్వాస జీవితం నుండి కదా. వాక్యం ఒక్కోసారి ఎంత కష్టంగా ఉంటుందో. హాస్పిటల్లో ఉన్నాం. గణేష్ వాళ్ళ వైఫ్ అమ్మాయి హాస్పిటల్లో ఉంటుంది కదా. చాలా రోజులు నేను రాలి అసలు హాస్పిటల్లో. చాలా రోజులైంది చూడటానికి నేను వెళ్ళడానికి. అంతకు ముందే ఏదో సందర్భంలో కుటుంబ ప్రార్థనలో దగ్గర, చర్చిలో ప్రార్థనలో కూర్చొని వాక్యం చెప్పేటప్పుడు చెప్పాము, ఇదే మాట వచ్చింది. నువ్వు మాట మాత్రం సెలవు ఇవ్వు, స్వస్థపరచబడతాడు, మా వాడి ఇంట్లో ఉన్నాడు. ఈ వాక్యాన్ని ఎవరైనా నమ్ముతారా? రాపోయినా పర్లేదయ్యా, బాగోలేదు, నువ్వు రాపోయినా పర్లా అంటే ప్రార్థన చేసినా చాలు, అలాంటి పరిస్థితి అంటే ఒప్పుకుంటారా? అంటే ఇప్పుడు ఆయన తనూపుతారు. రేపటి రోజు బాగోలేదు ఆడున్నారు అనుకో, అంతేలే ఎంతకాలం బాధపడిపోయినా మమ్మల్ని చూడటానికి వచ్చాడా, మా దగ్గరకు వచ్చారా, మమ్మల్ని బలకనిచ్చారా అని సుక్కున మాట కూడా అనేసి అనుకుని ఉంటామా? ముందు రెడీగా ఉంటాం, ఎవరు వచ్చారా, ఎవరు రాలేదా, ఏంటా
వాక్యం మనల్ని అన్ని విషయాల్లో సరిచేసి సత్య మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి వచ్చే వారానికి మీ అందరికి టాస్క్, బైబిల్ని ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులు అందరూ పూర్తి చేయాలి. చదివించైనా ఎక్కడైనా నేను పూర్తి చేపిస్తా. పూర్తి చేయాల్సిన బాధ్యత నేను ఉంది. బైబిల్ రోజు ఉదయాన్నే ఏం చేసేయాలి? ఉదయాన్నే బైబిల్ చదివి ప్రార్థన చేసుకుని ఆ తర్వాతే మీ పనులు స్టార్ట్ చేయండి. అప్పుడు మీ జీవితాలు, కుటుంబాలు ఎలా ఆశీర్వాదకరంగా ఉంటాయో చూసుకోండి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. టైం దొరికినప్పుడు దేవుని సన్నిధిలో గడపండి. అప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి 12ంటికి ఇంటికి వెళ్తాను. ఈరోజు ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. మనం కొంత ప్రార్థన చేయబోతాం. ఈ నెలంతా ఏం నెల? జూన్ నెలే. ఈ నెలకు ఒక స్పెషాలిటీ ఉంది. ఈ నెలలో ఖర్చుల నెల. కాబట్టి ఈ నెలలో ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నిటి నిమిత్తం కొద్దిసేపు ప్రార్థన చేసుకొని, అంత మీరు మరలా అయితే మళ్ళీ రావాలంటే అదొక బడి, అదొక పెద్ద పని అవునా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కరు మీ అవసరాలు ఏవైతే